సెప్టెంబర్ 30, 2024 సోమవారం. ఎంకేరాస్ మేడం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నడవచ్చు మనం ఏ వాళ్ళు తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటిని వాళ్ళు తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో ప్రస్తుతానికి దిగుమతులు అనేది ఏ విధంగా వచ్చాయో మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి. సో ప్రస్తుతానికి దిగుమతులు చూసుకున్నట్టయితే మనకి ముందుగా మనం టీవీఎస్ మండి లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టయితే పెద్దగా ఎవరికి మార్పు అయితే లేదు. సేమ్ నిన్నట్లే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే జీపీఆర్ మండి మొత్తం మాట్లాడుకున్నా, అలాగే భాగ్యలక్ష్మి మండి మొత్తం మాట్లాడుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. ఇది కంటిన్యూస్గా ఒక నెల 2 నెలలు ఇంకా జరుగుతుందిలే. అంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేకపోవడం ఇలా రోజు నేను కూడా చెప్పి సుమారుగా 2 నెలల దాకా అయితే అవుతుంది. మరి దిగుమతులు అనేది ఎప్పుడు పెరుగుతాయి చూడాలి. నిన్న కూడా ములుగుల్చిరు మార్కెట్కి అయితే దిగుమతి అయితే తగ్గింది. మరి మన మదనపల్లి మార్కెట్కి ఎప్పుడు పెరుగుతుంది ఏమని మీకే తెలియాలి, మీరే చెప్పాలి. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్ని. ఇంకా